బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. బాధితుల వాంగ్మూలాల సేకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడి ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై మరిన్ని వివరాల కోసం రేపు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో నిందితుల పాత్రపై విచారణ ముమ్మరం చేసిన సిట్ ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు వారు విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల అరెస్టుతో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసు తాజా నోటీసులతో రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతుంది. బాధితుల వాంగ్మూల సేకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపినటువంటి ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కూడా సిట్టు అధికారులు దూకుడు పెంచని చెప్పుకోవాలి. గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి స్పష్టంగా గతంలో చెప్పినాడు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో గతంలో చూసుకున్నప్పుడైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తన టీం ఏదైతుందో దాంతో కూడా అక్కడ ఏదైతే రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి అక్కడ కొన్ని మిషన్లు పెట్టేసి అక్కడ నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని చెప్పి ప్రధానమైన ఆరోపణ జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేశద్రోహకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయకపోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ మేకం ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం చూస్తే గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్షం నేతగా ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలోనే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని చెప్పేసి గతంలో కూడా నిందితుల నుంచి విచారణ తేలినటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా బయటికి రావడం జరిగింది. అంటే అందరికీ కూడా సంబంధించిన అందరికీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్ లీడర్స్ అందరూ కూడా టార్గెట్స్ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే మాట్లాడుతారో ఎవరితో మాట్లాడుతారో ఎక్కడెక్కడ తిరుగుతున్న దానిపైన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి గతంలో చూసాము. మనం ప్రధానమైన చూస్తే మరి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ తనతో కొండలరెడ్డితో పాటు కొండరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారని చెప్పేసి గతం నుంచి కూడా చూస్తాం. ఇప్పుడు మొత్తం మీద తనకు బాధ్యతగా ఉన్నటువంటి సిట్టు అధికారుల దగ్గర మొత్తం అంతా డాటా ఉన్నట్టు పడుతుంది. అంటే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, ఎన్ని నెంబర్లు, అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా పెన్ డ్రైవ్ ఏదైతే పెన్ డ్రైవ్ కానివ్వండి, వాళ్ళ దగ్గర కొన్ని స్వాధీనం చేసుకుని ల్యాప్టాప్లో తీసుకున్నటువంటి మెటీరియల్ కానివ్వండి, దాంట్లో కూడా పాల్పడ్డటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్లో వాళ్ళ నంబర్లన్నీ కూడా ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంబంధించిన డాటా అంతా ఆధారంగా వాళ్ళకి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు మాత్రం 11 గంటలకు కొండలరెడ్డిని సిట్టు ముందు హాజరు కావాలి, తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి అని చెప్పి బాధితులుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చిరుమూర్తి లింగయ్య కానివ్వండి, జైపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో కూడా తిరుపతితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుపతి సిట్టులో ఉన్నప్పుడు కూడా ఎస్ఐబిలో ఉన్నప్పుడు కూడా తనతో పాటు చాలా సందర్భాలు మాట్లాడి బై ఎలక్షన్లో మునుగోడు ఎన్నికలలో కూడా తన తిరుపతితో చాలా సందర్భాలు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే తను లింగయ్య కూడా తన చాలా సందర్భాలతో వాళ్ళతో మాట్లాడినట్టు తిరుపతితో కానీ భుజంగనతో వీళ్ళతో మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళకి కూడా నోటీసులు చేశారు. ఏ బేస్లో మాట్లాడారు, ఎందుకోసం వాళ్ళతో మాట్లాడారు, మీరు ఎన్ని నెంబర్లు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూడా బై ఎలక్షన్ జరిగినప్పుడు నేపథ్యంలో కూడా చాలా మంది కొన్ని నెంబర్లు ఇచ్చి ఈ పర్సన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు నేను కనుక్కునే విషయం దిశలో కూడా వీళ్ళు కొన్ని నెంబర్లు ఇచ్చి కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని ప్రధానమైన ఆరోపణ. ఒక పక్కన కూడా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మరో పక్కన వీళ్ళు చిరుమూర్తి లింగయ్య కానీ జైపాల్ యాదవ్ కానీ వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి ఎందుకోసం మాట్లాడి, ఎందుకంటే మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న దానిపైన కూడా విచారణలో తేల్చేటువంటి పరిస్థితి అయితే రేపు వీళ్ళు కూడా వస్తున్నాడు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాబోతున్నటువంటి పరిస్థితి, మరో పక్కన కూడా రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి కొండలరెడ్డి కూడా రాబోతున్న పరిస్థితి. మొత్తం రేపు సిట్టు ఆ కార్యాలయం ముందు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఒక కార్యకర్తలు రాకుండా కేవలం మీరు మాత్రమే రావాలని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ సిట్టు కార్యాలయం ఇబ్బందులకు గురవుతుందని చెప్పి వారు ముందే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రేపు బీఆర్ఎస్ పార్టీ నేతలు రాబోతున్నట్టు పని, మన పక్కన చూస్తే ముఖ్యమంత్రి సోదరుడు రాబోతున్నట్టు పరిస్థితి. ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డికి మొత్తం సంబంధించిన ఎన్ని ఫోన్లు వాడాడు, ఎప్పటి నుంచి ట్యాపింగ్ జరిగింది, మీరు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పక్క సమాచారం బట్టి వాళ్ళను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే గతంలో మనం చాలా మంది కూడా మనం చూసినప్పటికీ కూడా సిట్టు అధికారుల ముందు విచారణకు వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా అడగడం జరిగింది, మీరు పలానా సమయంలో మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారో, మీతో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారా అనే దానిపైన కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఎందుకంటే ఒక సంబంధించిన ఒక ఎమ్మెల్యేను
మాట్లాడినప్పుడు చూస్తే తను తిరుపతిలో ఉంటే కూడా హైదరాబాద్లో ఉన్నారని చెప్పినప్పుడు కూడా మీరు తిరుపతిలో ఉన్నారని చెప్పడం అనేది, మీరు విజయవాడలో ఉన్నారు అని చెప్పినప్పుడు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు లేదు మీరు విజయవాడ టెంపుల్లో ఉన్నారని చెప్పి అంటే రకరకాల మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళు అనుమానం వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వదన్నది. ఇప్పుడు కూడా ఇప్పుడు రేపు వచ్చేటటువంటి కొండలరెడ్డి మొత్తం మీద మాట్లాడితే తనకు సంబంధించినటువంటి ఏ సమయంలో కూడా అక్కడ జరిగినటువంటి కామరెడ్డి ఎలక్షన్స్ కానివ్వండి, తను ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, తను ఎవరితో టచ్లో ఉన్నాడు, అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా అందరూ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ జరిగినటువంటి గతంలో కూడా చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా పీసీసీగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డదంతా కూడా ఎస్ఎబి ప్రభాకర్ రావు చేసినట్టు నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి కర్మకర్త క్రియ అని చెప్పారు. కానీ మరి ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ విలే చేయమని ఎవరు చెప్పారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు దానిపైన కూడా కస్టోడియల్ విచారణలో తీసినటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటికైతే సిట్టు అధికారులు అయితే దూకుడు పెంచని చెప్పుకోవాలి. ఇప్పటికే 9 మంది అధికారులను కూడా నియమించినట్టు నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డటువంటి వారు కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో బలైనటువంటి బాధితులు ఎవరు ఉన్న దానిపైన కూడా పోలీసులు అయితే సిట్టు అధికారులు అయితే కొంతమందికి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన ఇప్పటికి దాదాపుగా 1000 సంఖ్యలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పటికి దాదాపుగా 500 నుంచి 600 మంది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కొంతమంది సిట్టు కార్యాలయం రాకుండా కూడా ఉన్నవారు కూడా డైరెక్ట్ గా కొన్ని ఇబ్బంది మన ఇంటికాడికి వెళ్ళి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి కూడా స్టేట్మెంట్ ఇచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇవన్నీ ఆధారంగానే రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.